మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నానాజు గారు కామెంట్ అర్థం కావడం లేదన్నా, ఇన్నాళ్ళంతా లేకుండా ఈరోజు వచ్చేసినావా? ఇంకా కంటికి నిద్రపోవద్దండి. టమోటాలు అట్లా కొంచెం రైజ్ అయితే నిద్రపోదు. మీరు అదే చెప్తా. టమోటా రేట్లు రైజ్ అయితే నిద్ర పట్టదు అని చెప్పి ఆయన ఉద్దేశం ఉన్నట్టుంది. జై బాబన్న, జై బాబన్న, జై బాబన్న. వెంకటరామరెడ్డి ఎంఎస్ గారు మిత్రులు పృథ్వీరాజును ఉద్దేశించి, జాక్పాట్ ఉందా లేదా? ఇవాళ మీకు అందరూ తెలిసిందే, అంగళ్ళు మార్కెట్ ప్రారంభమైంది. అంగళ్ళు మార్కెట్లో మదనపల్లి మార్కెట్ లాగానే నో డిస్కౌంట్ అండ్ నో జాక్పాట్. తగ్గింపులు లేవు, జాక్పాట్లు లేవు. ఇక నాగరాజు గారు, అన్నదాతలు తోటలకి బాగా వాటర్ ఇవ్వండి, నీళ్ళు ఉన్నవాళ్ళు. లేకుంటే తోటలు ఫస్ట్ పుర్రికే గ్రోత్ ఆగిపోతుంది. బట్ అందరికీ వాటర్ ఫుల్గా లేదు. ఉన్నవాళ్ళు కాలువలకి వాటర్ ఇవ్వండి, లేకుంటే నో గ్రోత్. మేలో రేట్స్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. నేను 2022 నుంచి మేలో రేట్స్ వస్తాయని ట్రై చేస్తూనే ఉన్నా, బట్ రేట్స్ లేవు. ఈ ఇయర్ కూడా ట్రై చేసి 9,000 పవర్ అప్ నాటా, ఫుల్ క్రాప్. నెక్స్ట్ 10 రోజుల్లో ఫస్ట్ కటింగ్. రేట్స్ పెరిగితే నేను పోగొట్టిన 4 years మొత్తం రికవరీ అవుతుంది. సయ్యద్ అన్న, మీరు చెప్పండి ఎలా రేట్స్ ఉంటాయి మే 15కి మిడిల్ కటింగ్స్? భయపడదండి సోదర, ధరలైతే బాగానే ఉండే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. మహేష్ ఎం గారు, పోరెడ్డి అన్న గర్జన ఎప్పుడు బాబాయ్? ఇవాళే పోరెడ్డి గారి ఆట మొదలైందన్న, గర్జన ఇంకా సమయం ఉంది. జాక్పాట్ ఉందా లేదా బ్రో? లేదు బ్రో, అంగళ్ళ మార్కెట్ కూడా సేమ్ మదనపల్లి లాగానే నో డిస్కౌంట్ అండ్ నో జాక్పాట్. హౌ మెనీ కేజీ దిస్ బాక్స్? అంగళ్ళు బిగ్ రేట్స్ 25 kgs. ఇక రెడ్డయ్య గారు, హలో సైద్ బాయ్, ఈ పొద్దున చిన్న మండ్యం రేటు 720 రూపాయలు. థ్యాంక్ యూ సోదర, ప్రతిరోజు మీరు చిన్న మండ్యం ధరలు అప్డేట్ చేస్తున్నారు. ఇక దానా గారు, అన్న చిక్బల్లాపూర్ ఫుల్ ప్లాంటేషన్ ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు. ఐఆమ్ ఫ్రమ్ గౌరిబిదినీరు అన్న. హై టెంపరేచర్, నారు డెవలప్మెంట్ లేదు. ప్రస్తుత ఎండలకు మొక్కల సంరక్షణ చాలా ముఖ్యం బ్రో. సంరక్షించడానికి రైతుల సమయం సరిపోతుంది, జాగ్రత్త వహించండి. యూట్యూబ్ అన్నయ్య పెట్టిన రిప్లై కామెంట్. నిన్న ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, టమోటాలు భారీగా వేస్తున్నారు కాబట్టి వంకాయలు వేసుకుంటే ధర వస్తుందని చెప్పి. దానికి రహీం పాషా గారు ఆయన అడిగారు, రెడ్డి గారు మీరు ఎన్ని ఎకరాలు వంకాయ పంట వేశారని చెప్పి. బట్ నో రిప్లై. ఇక మహేందర్ రెడ్డి గారు కూడా చింతమండి రెడ్డి అప్డేట్ చేస్తారు, వారికి మన చాలా తరపున ధన్యవాదాలు. ఇక అశోక్ చిన్న గారు, అంగళ్ళు జాతర స్టార్ట్ అవుతుంది, 100 days నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. హెచ్ కుమార్ గారు, వాట్ విల్ బి ది ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇన్ మంత్ ఆఫ్ July 15 to August 15 స్మాల్ బాక్సెస్? ఐ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్, వెరీ లాంగ్ పీరియడ్. టుడే April month, now April month is running, May month is pending. You asking July 15 to August 15 to small boxes. డిసైడ్ బై గాడ్, దేవుడే నిర్ణయించాలి. అయితే కుమార్ గారు, మీకు దోరిగొండ్ల గారు మరియు నాగరాజు గారు రిప్లై ఇచ్చారండి. దోరిగొండ్ల గారు అయితే 200 అని చెప్పి, ఇక నాగరాజు గారు అయితే ఓకే ఇప్పుడు చెప్తున్న బ్రో, వాన ఇంకో 20 days పడకపోతే జూన్ అండ్ జూలై 2000 స్మాల్ బాక్స్ రాసి పెట్టుకో బ్రో. ఇక ఎస్ఎస్ రాయల్ గారు, బాబాయ్ May 15 ప్రైజ్ బాబాయ్, షాంపుల్ బాబాయ్, కంగారు పడదు బాబాయ్, ధరలు బాగానే ఉంటాయి. ఇక నాగరాజు గౌడ్ గారు, అన్నా మాది ములబాగల్, డైలీ 20 kg బాక్స్ 500 ఇస్తాను, నాకు సెటిల్మెంట్ రేటు తోట దగ్గర కొనేవాళ్ళు కావాలి అని కామెంట్ పెట్టారు. అక్కడైతే నాకు ఐడియా లేదు బ్రో. వాట్ యువర్ ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ కమింగ్ మంత్స్ టమోటా సిచ్యువేషన్ బాయ్, టెల్ అస్ యువర్ థాట్స్ అబౌట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. అనిల్ రెడ్డి గారు, ఏముందన్న భానుడి బగబగలు, ఎక్కడ చూసినా అన్నదాతలు ఇదంతా ఒకటే వేదన. మొక్కలు గ్రోత్ లేదని కొంతమంది ప్లాంటేషన్ చేసిన తర్వాత మళ్ళీ రీప్లాంటేషన్ చేస్తున్నారు. ఏదేమైనా 100 ఏళ్ళలో ఎన్నడూ చూడని కనివిని ఎరుగుని ఉష్ణోగ్రతలు ఈసారి నమోదవుతాయని వాతావరణ శాఖ ఆల్రెడీ తెలియజేసింది. మధ్యలో ఏమైనా వరుణదేవుడు కాస్త కరుణిస్తే వాతావరణం చల్లబడవచ్చు, టమోటా చెట్లకు జీవం రావచ్చు. కానీ ఇప్పట్లో వర్షం పడే సూచనలు అయితే కనిపించడం లేదు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, పోరెడ్డి విశ్వనాథ్ రెడ్డికి జై,
సయ్యద్ షహతాజ్ భాయ్ నారెడ్డి గారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీదైతే భారీ ఉష్ణోగ్రతలు మాత్రం వర్షాలు పడకపోతే ఇందాక వరద చెప్పారు, డ్రిప్లో వదలడం కన్నా కాలువలో నీళ్లు వదిలితే నీళ్లు ఉన్న వాళ్ళు చెట్లు కాస్త బలం పొందుతుంది, జీవం వస్తుంది. అది వాస్తవము. మనమందరం వరుణ దేవుడిని ప్రార్థిద్దాం. హిందూ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, వరుణ జపాన్ని చెయ్యండి. వర్షాలు పడాలి, వర్షం పడితేనే, ఎందుకంటే టమోటా కూడా జీవం వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఎగుమతులు కూడా ఉంటాయి కాబట్టి ధరల గురించి పెద్దగా కంగారు పడాల్సిన పని ఉండదు. వాడదే కూడా వచ్చాయి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.